బీసీ కులగణ చేపట్టి 42% రిజర్వేషన్ ఆమోదం పొందడం హర్షించదగ్గ విషయమని గంభీరావుపేట కాంగ్రెస్ నాయకులు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ 42% పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ పాల్ శ్రీనివాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్ల వెంకటేష్, పరశురాములు, బాలయ్య, శంకర్, రాజశేఖర్, కుమార్, ప్రభాకర్, నాంపల్లి బాబు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ రాగానే మొట్టమొదటిసారిగా సర్వే చేపిస్తూ మరియు 42% బీసీ ఎన్నో కులాలు ఉన్నటువంటి బీసీ కులాలకి 42% రిజర్వేషన్ కల్పించడం చాలా గౌరవకరమైనటువంటి విషయము. కాంగ్రెస్ పార్టీకే జీవితమంతా గత ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ 42% చేసినటువంటి రిజర్వేషన్ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ బీసీ కులాలన్నీసుగా అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపడతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మడమ తిప్పకుండా మాట తప్పకుండా కులగణన చేయించి ఈ కులాల వారీగా ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడం మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియాలో చూసుకున్నట్టయితే, అన్ని రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.